దైవజనుడైన పౌలు దేవుని చేత పిలువబడి అపోస్తుడిగా నియమించబడ్డాడు. దేవుని పరిచర్య చేయడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది మనుషుల్ని సంపాదించుకున్నాడు. వారిలో ప్రముఖ వ్యక్తి దైవజనుడు అపోస్తుడైన పౌలు. ఈ పౌలు గారు దేవుని చేత పిలువబడి లోకమును పెంటతో సమానంగా ఎంచుకొని సేవే జీవితంగా, జీవితమే సేవగా మార్చుకొని దేవుని పని లోపలికి వెళ్ళిపోయాడు. పని లోపలికి వెళ్ళిపోయిన పౌలు మళ్ళా వెనక్కి తిరిగి తన యొక్క ఆ స్వలాభం గురించి కానీ, తన స్వార్థపరమైన జీవితం గురించి కానీ ఎప్పుడూ ఇక ఆలోచించుకున్నాడు. ఇక బ్రతుకుట క్రీస్తే, సావైతే యేసులోనే అని తమ జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసుకొని సేవ చేస్తున్నవాడు పౌలు గారు. అందుకే దైవజనుడైన పౌలు ఎప్పుడైనా తన గురించి చెప్పుకోవాలంటే ఒక మాట అంటాడు. ఏమన్నాడంటే, ఇదిగో క్రీస్తు యేసుకు దాసుడునైన పౌలు అని చెప్తాడు. నేను యేసు క్రీస్తుకి దాసుడిని, నేను ఆయన దాసత్వంలో ఉండిపోయాను, ప్రభు ఏ పని చెప్తే ఆ పని చేస్తానని చెప్పి తన గురించి దాసుడుగా తెలియచేసుకున్నాడు. పౌలు ఒకే సంకల్పంతో ముందుకెళ్తున్నాడు. దేవుని సేవ చేయాలి, ఆ సేవలో రక్షించబడిన వాళ్ళందరినీ ఒక పోగు చేయాలి, వాళ్ళు ఒక సంఘముగా ఉండాలా, వాళ్ళ ప్రభుని స్తుతించాలా, ఆ సంఘము ద్వారా క్రీస్తు ఉనికి అందరికీ ప్రకటించబడాలి, అంటే పరలోక దేవుని యొక్క గొప్పతనం సంఘం ద్వారా ప్రకటించబడాలని చెప్పి దైవజనుడైన పౌలుని ఆత్మదేవుడు వాడుకుంటున్నాడు. సంఘాలు కట్టబడతా ఉన్నాయి. అందులో ఈరోజు లుస్త్రా అనే పట్టణంలో జరిగిన విషయాలను మనం ఆలోచిద్దాం. ఈ లుస్త్రా అనే పట్టణం ఎక్కడుంది? లొకయాలోని పట్టణాలు కొన్ని పట్టణాల పేర్లు చెప్పారు. వాటిలో లుస్త్రా, దెర్బే. అవునా? లొకయాలోని పట్టణములకు లుస్త్రా ఒక పట్టణము, దెర్బే ఒక పట్టణం. ఈ లుస్త్రా, దెర్బేకు చుట్టుపట్ల ఉన్న ప్రదేశాలకు చాలా మంది దేవుని పిల్లలు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే 7వ వచనానికి వస్తే ఏమైంది తెలుసా? లుస్త్రాలో బలహీనమైన పాదముల గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉన్నాడు. చూసారా? దైవజనుడైన పౌలు లుస్త్రాలో అడుగుపెట్టిన తర్వాత ఈ లుస్త్రాలో బలహీనమైన పాదాలు గలవాడు ఒకడు ఉన్నాడు. ఒక వ్యక్తి నిజంగా దేవుని మీద ఒక వ్యక్తికి విశ్వాసం రావాలనుకోండి, ఆ వ్యక్తి ప్రభువు మీద విశ్వాసం కలిగి ఉండాలంటే కొన్ని క్రియలు కనబడాలి. దేవుని కార్యాలు కనబడినప్పుడు మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. దేని మీదైనా కానివ్వండి, ఇప్పుడు దేవుని మీదనే అనుకోకుండా కొన్ని ఆహారాలు అనుకోండి, ఈ ఎన్నో ఉత్పత్తులు భూమి మీద మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ప్రోటీన్ అనుకోండి, ఈ ప్రోటీన్ తయారు చేసే కంపెనీలు రకరకాల కంపెనీలు. అప్పుడు ప్రోటీన్ మీరు తీసుకోండి అనగానే ఏ కంపెనీ ప్రోటీన్ అయితే బాగుంటుంది అని అడుగుతున్నారు. ఇంతకుముందు మీరు వాడారా? ఆ కంపెనీ ప్రోటీన్ బాగుందా? అది మనకు ఆరోగ్యం కలిగిస్తుందా? సరే, హాస్పిటల్ అనుకోండి, ఎవరికైనా ఒంట్లో ఆరోగ్యం సరిగా లేదు, ఎన్నో హాస్పిటల్ ఉంటాయి పట్టణంలో. ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది అని అడిగినప్పుడు ఏదో ఒక పేరు అంతకుముందు దాన్ని చూపించుకున్న వాళ్ళు చెప్తారు, పలానా హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ డాక్టర్ గారు చాలా బాగా చూస్తున్నారంటే అప్పుడు వీళ్ళకి విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చి ఆ హాస్పిటల్కి నేరుగా ప్రయాణం చేస్తున్నారు. మనం దేన్నైనా కొన్ని రుజువులు లేకుండా విశ్వసించడం ఎవరికి కూడా సాధ్యం కాదు. రుజువులు ఉండాలి. అలాగే దేవుని మీద విశ్వాసం కలగడం కోసము కొన్ని సూచిక్రియలు, కొన్ని రుజువులు దేవుడు ఆది నుండి ఈ అంతిమ కాలం వరకు మనుషులమైన మన కొరకు దేవుడు తన రుజువులను కనపరుస్తూనే ఉంటాడు. అంతే, ఒకసారి కాదు, ఎన్నోసార్లు దేవుడు తన రుజువులను, తన సూచిక్రియలను మనకు కనపరుస్తున్నాడు. ఎందుకు? మనలో విశ్వాసం పెరగడం కోసం, మనలో నమ్మకం వృద్ధి చెందడం కోసం, మనం నిజదేవుని వైపు నడిచి వెళ్ళడం కోసం, ప్రభువుతో బ్రతికిపోవడం కోసము ప్రభువు మనకు సూచిక్రియలను, కొన్ని సూచనలను, రుజువులను
ప్రభువు కనపరుస్తూనే ఉంటాడు. ఇప్పటికీ ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరికి దేవుడు ఎన్ని సూచిక్రియలు చూపించుంటాడు, ఎన్ని రుజువులు ప్రభువు కనపరిచాడు. అన్ని సూచిక్రియలు రుజువులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టే క్రీస్తుని వదిలిపోకుండా మీరు ఇక్కడే స్థిరంగా కూర్చున్నారు. స్తోత్రం దేవునికి. ఇది నిజం, అవునా? గట్టిగా ఆమేన్ చెప్తాం. ఇది నిజం. అందుకే యేసు ప్రభువుని మనం వదిలిపోలేకపోతున్నాం. ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు మనకు ఎదురవుతున్నా ప్రభువుని విడిచిపెట్టట్లేదు. ఎందుకంటే మనకు తెలిసిపోయింది, ఈయనే నిజదేవుడు, ఈయనే బలవంతుడు, ఈయనే సర్వాధికారి, ఈయనే మహోన్నతుడు అనడానికి కొన్ని రుజువులు మనకు కనబడతా వచ్చాయి. ఈ రుజువులు బట్టి ప్రభువు దగ్గర మనం స్థిరంగా ఉన్నాం. లుస్త్రాలో కూడా పౌలు ప్రవేశించినప్పుడు దేవుడు నేను ఉన్నవాడిని అనువాడిని అని రుజువుపరచుకోవడం కోసం పౌలు ద్వారా ఒక బలమైన అద్భుత కార్యం చేయడానికి అక్కడ పౌలుని సిద్ధపరిచాడు. పౌలు ద్వారా దేవుని మహోన్నతమైన సూచిక్రియలు కనబడబోతున్నాయి. 7వ వచనమా చూడండి. అపోస్తుల కార్యం 14:7 ఏముందంటే, లుస్త్రాలో బలహీనమైన పాదముల గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి అతను నడవలేని వాడుగా కూర్చొని ఉన్నాడు. తన ఇంట్లోనో తన పరిసర ప్రాంతాల్లో ఉన్నాడు. 9వ వచనం, అతడు పౌలు మాట్లాడడం వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించెను. స్తోత్రము. సంగమా, జాగ్రత్తగా గమనించండి. లుస్త్రాలో పౌలు నేరుగా వెళ్ళంగానే అక్కడ పౌలు గారు నిలబడి, ఈ ఊళ్ళో ఎవరైనా రోగులు ఉన్నారా? ఎంతమంది రోగులుంటే, దయ్యాలు పట్టినోళ్ళు, రోగాలతో పీడించబడుతున్న వాళ్ళందరూ రండి, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మీకు హాస్పిటల్తో పని లేదు, నేనున్నాను, ఊరు మొత్తం స్వస్థపరుస్తానని పౌలు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అసలు ఆ మాట పౌలు గారు అనలేదు. చాలాసార్లు వాక్యంని మనం బాగా అర్థం చేసుకోక, సరిగ్గా చదవక కొన్ని తొందరపాటు విషయాలు కొన్ని చేస్తున్నట్టు చూస్తున్నాను. కొందరు ప్రవర్తనలను అవి నాకు నచ్చడం లేదు. ఎందుకంటే మనకు వాక్యం బాగా తెలియాలి. ఎప్పుడు కూడా మనం నిలబడి మేము రోగులు స్వస్థపరుస్తాం, మేము దెయ్యాలు వెళ్ళగొడతాం, ఇలాంటి ప్రచారాలు అసలు కరెక్ట్ కాదు. అసలు అట్లాంటి మాటే వద్దు. పౌలు లుస్త్రాకి వెళ్ళి రోగులు స్వస్థపరుస్తాను, ఎంతమంది అంటే అంతమంది తీసుకురండి అన్నాడు ఆయన. పౌలు లుస్త్రాలో నిలబడి దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ తీసుకురండి, నేను బాగా చేస్తాను అన్నాడు పౌలు అక్కడ. అట్లాంటి మాటలు దైవజనులు ముందు అపోస్తులు ఎవరు మాట్లాడలా తొందరపడి. దైవజనుడైన పౌలు లుస్త్రాలోకి వచ్చాడు. రాంగ్ దేని గురించి చెప్పాడు? రోగులు స్వస్థపరుస్తానని చెప్పలా, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. అది సువార్త చెప్పాడు. స్తోత్రం దేవునికి. సువార్త చెప్తున్నాడు. లుస్త్రా పట్టణస్థులకు పరలోక దేవుడు మనుషుల యొక్క పాపముల కొరకు, పాప క్షమాపణ కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని భూలోకానికి ఎలా పంపించాడో, ఆ వచ్చిన క్రీస్తు లేఖనాల్లో ఎలా కనబడ్డాడో, క్రీస్తు రావడం చేత ధర్మశాస్త్రంలో ఎలాంటి ప్రవచనాలు నెరవేరాయో, ఈయనే క్రీస్తు అనడానికి ఎలాంటి రుజువులు ఉన్నాయో, ఆ క్రీస్తు శిలువలో మరణించడం చేత వచ్చిన రక్తము మన పాపములకు ఎలాగ ప్రాయశ్చిత్తం కలిగించడానికి ఉపయోగపడతాదో, క్రీస్తు శిలువలో పడిన శ్రమల వలన మనుషులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, వీటి వివరణలను సువార్త రూపంలో పౌలు ఆ పట్టణాల్లో నిలబడి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ సువార్త ప్రకటన ఎంతో మంది వింటున్నారు, ఆలకిస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా క్రీస్తు సువార్త మీద మనసు పెట్టి ఆ సువార్తను వింటున్నారు చాలా మంది. అది నిజమైనటువంటి సేవకుడి యొక్క లక్షణం. క్రీస్తుని లోకానికి చూపించాలి కానీ నిలబడి మేము రోగులు స్వస్థపరుస్తాం ఈ పేరణ మాటలు పక్కన పెట్టాల. అసలు ప్రభువు చెప్పింది ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని సెలవిచ్చాడు ఆయన. సువార్త ప్రకటించండి. అలా మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడేమన్నా సూచిక్రియలు, అక్కడేమన్నా రుజువులు చూపించాలన్నా కనపరచాలన్నా అనేది దేవుని బాధ్యత. ఆయన చేసుకుంటాడు దాని గురించి. మొదటగా సంఘం అయిన మనము సువార్తనే చెప్పాలా, అంతేగాని తొడగొట్టి మీసాలు తిప్పి మేము బాగా చేస్తాం, ఎక్కడెక్కడ రోగులందరూ తీసుకొచ్చి చర్చిలో పనుకోబెట్టిండి నన్ను అనడం కరెక్ట్ కదా. అసలు
అది కరెక్ట్ గానే కాదు. అది ప్రభువు యొక్క స్వాధీనంలో ఉన్నాయి. అవన్నీ దేవుడు చేయాలి కార్యాలు, అవునా? అది ప్రభు మూలంగా జరగాల. స్తోత్రం. సంగమా బాగా గుర్తుపెట్టండి. 7వ వచనాన్ని ఇంకొకసారి చూడండి. లుస్త్రాలో బలహీనమైన పాదములు గలవాడు ఉన్నాడు, అది రైట్. అతను ఒక్కడే ఉన్నాడా? చాలా మంది ఉండొచ్చండి అట్లాంటి వ్యాధి గలవాళ్ళు, లేకపోతే రకరకాల వ్యాధులు గలవారు. ఒక ఊరు అనేది ఉంటే రకరకాల జబ్బులు ఉంటారు. ఊరంతటా కలిసి ఒక్క జబ్బుడే ఉన్నాడని ఎలా చెప్పగలం? అట్లా చెప్పగలరు అసలు ఆ మాట? ఇప్పుడు ఊరుంది, ఆ ఊర్లో ఒక్కడే జబ్బుడు, మిగతా వాళ్ళందరూ బాగుండే వాళ్ళు ఉంటారా? ఉంటారా? అంటే ఎట్లా ఉంటారు? కొందరికి బీపీ ఉండొచ్చు, కొందరికి షుగర్ ఉండొచ్చు, కొందరికి కీళ్ళవాతం ఉండొచ్చు, కొందరు పైక్షవాతం ఉండొచ్చు, మరి కొందరికి కిడ్నీలు, లివరు, గుండె, ఊపిరితిత్తులు, గొంతు, నాళాలు, తలలో, చెవు, ముక్కు, కన్ను, ఏ దానికో ఒక జబ్బు ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి వాళ్ళు ఇంటికి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అయితే లుస్త్రాలో ఒకడే ఉండెను అనే మాట ఇక్కడ ఆలోచించండి. ఒకడున్నాడు, అతడు పుట్టిన మొదలుకొని అతను కుంటివాడై ఎన్నడూ నడవలేకుంటున్నాడు. అయితే పౌలు అతని దగ్గరికి వెళ్ళి, ఎవరే కుంటోడా, నిన్ను బాగు చేసేస్తానేనా అన్నాడు. ఆయన అనలా, ఉన్నాడు తెలుసు కానీ సువార్త చెప్తున్నాడు అంతే. స్తోత్రం దేవునికి. సువార్త చెప్తున్నాడండి, సువార్త ప్రకటన చేస్తున్నాడు. 8వ వచనం చూడండి. ఎప్పుడైతే ఈ పౌలు గారు సువార్త చెప్తా ఉన్నాడో, అతడు పౌలు మాటలను వింటున్నాడు. ఎవరు? ఈ పుట్టిన మొదలు చేసుకుని కుంటోడుగా ఉండే ఇతను, పుట్టిన మొదలు చేసుకొని ఒక్కరు అడుగు కూడా లేచి అడుగు పెట్టలేకపోతున్న ఇతను ఆ పౌలు చెప్తున్నే మాటల మీద అతను దృష్టి పెట్టాడు, వింటున్నాడు. ఇతను ఏదో చెప్తున్నాడు, విన్నాం. సువార్త అనేది ఆరోగ్యంగా ఉన్నవాడికి అవసరమే, ఇంకా సేపట్లో చచ్చిపోయేవాడికి అవసరమే, మంచాల మీద పడుకున్న రోగులకి అవసరమే. సువార్త అనేది ప్రతి ఒక్క వ్యక్తి వినాల్సిందే. కానీ మొత్తానికి ఈ వ్యక్తిని ఎవరైనా తీసుకొచ్చి ఉండాలి. పౌలు సువార్త చెప్పే స్థలానికి ఇతన్ని ఎవరైనా తీసుకొచ్చి, రా మంచి సువార్త చెప్తా ఉన్నాడు దైవజనుడు, ఒక ఆయన వచ్చినాడు, క్రీస్తుని గురించి చెప్తున్నాడు అని చెప్పుంటే అతను తీసుకొచ్చి ఉండాలి. తీసుకొచ్చి పౌలు సువార్త చెప్పే స్థలంలో పెట్టుండాలి. అక్కడ అతను ఏమవుతున్నాడు? మొత్తానికి అతను కుంటోడైనా పౌలు చెప్పే మాటలను వింటున్నాడు. నాకెందుకండి కుంటోడికి దేవుడి గురించిన మాటలు అని అన్నాడు అతను. కుంటోడే కావచ్చు కానీ నాకు ఆత్మ ఉంది, నేను దేవుని మాటలు వినాలా. స్తోత్రము. ఇప్పుడు నా కాలుజీ కాపాడలేకపోవచ్చు కానీ నా ఆత్మీయతను కాపాడుకోవాలా. కుంటోడికి ఆత్మ ఉంటుంది, అవునా? ఎయిడ్స్ రోగికి ఆత్మ ఉంటుంది, కరోనా పేషెంట్కి, ఎవరికైనా జబ్బుండి, ఎవరికైనా మనిషి అన్నవాడికి ఎవరికైనా ఆత్మ ఉంది. ఇప్పుడు శరీరం ఎలా కాపాడుకోలేకపోయాం, కనీసం ఆత్మని కాపాడుకోవాలా. ఆత్మీయ పోరాటం కూడా కలిగి ఉండాలి. అదే అంటున్నాను కదా, ఆస్తులు కాపాడుకునే వాళ్ళు ఉన్నారు, అంతస్తులు కాపాడుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఆత్మను కాపాడుకోవడం కోసం పోరాటం చేసేవాళ్ళు ఉన్నారా అని అంటే అసలు తక్కువ మంది ఉన్నారు ఆత్మీయతను గురించి ఆలోచించేవాళ్ళు. కానీ ఇతను కుంటోడైనా, ఒరే నేను కుంటోడే కావచ్చు, నాకు ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకోవాలి అని అంటే ఏం వినాలా? సువార్త వినాలా, దేవుని వార్తను వినాలా. స్తోత్రము. ప్రభు వార్తను వినాలి. ఇదిగో అతను పౌలు సువార్త చెప్పే స్థలంలో ఇతను తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఎవరో, లేకపోతే అతని సమీపంలో ఉన్నాడేమో. ఈ పౌలు గారు ఏం చేశాడు తెలుసా? సువార్త చెప్తూ చెప్తూ అతని వైపు తేరి చూస్తే ఏం కనబడిందంట? స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించును. స్తోత్రము. ఇప్పుడు స్వస్థత పడతారు మనుషులు అని చెప్పి నాకు విశ్వాసం ఉంది, కానీ స్వస్థత పొందాలనుకున్న అవతల వ్యక్తి కూడా ఉండాలి కదా విశ్వాసం, అప్పుడే క్రియ జరుగుతుంది. అవతలవాడికి విశ్వాసం ఉంటే దేవుడే స్వస్థపరుస్తాడు అంతే. స్తోత్రము. ప్రభు అద్భుతంగా స్వస్థపరుస్తాడు, అంతేనా? పౌలు తేరి చూస్తున్నాడు, మళ్ళీ చూడండి, పౌలు తేరి చూసి స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి అప్పుడు పౌలు ప్రవశిస్తున్నాడు అనమాట, ఆత్మీయంగా ప్రవశిస్తున్నాడు. ఏమని? నీ పాదాలు మోపి సరిగ్గా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులేసి నడవసాగిన. స్తోత్రము. ప్రవచనం అవతలున్న విశ్వాసి మీద పౌలు గారు ప్రవచనాన్ని డెలివర్ చేస్తున్నాడు. ఒక బలమైన ప్రవచనాన్ని తనలో నుంచి ప్రభువు మాట్లాడిస్తుంటే ఆ వాక్కు పౌలు నుంచి బయలుదేరుతుంది. అది దేవుని మాట, పౌలు మాట కాదు కానీ
అది దేవుని మాట. పౌలులో నుంచి ఆ ధ్వని శబ్దం ఆ పుట్టు కుంటివాడి కోసం డెలివరీ అయింది ప్రభు ద్వారా. నువ్వు లేచి నడు అని ఆత్మ ధ్వని వినబడగానే అతను లేచి, సహోదరులారా, అతను బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులేసి నడవసాగెను అని కనబడుతూ ఉంది అక్కడ. అవతల వ్యక్తి గంతులేయడానికి, నడవసాగడానికి 2 క్రియలు జరిగాయి. ఒకటి, అతను సువార్త చెప్పే స్థలానికి రావడం ఒకటి, ఎవరైనా తీసుకురావడం ఒకటి. వచ్చినోడు వచ్చినట్టుగా పౌలు చెప్పే సువార్త మీద బాగా దృష్టి కేంద్రీకరించి చెవులతో బాగా విని విశ్వాసం అతనిలో వచ్చిందనమాట. మొదట అతను వింటున్నాడు, తర్వాత ఏమొచ్చింది? అతనిలో విశ్వాసం వచ్చింది. అది ఎవరికి తెలిసింది? పౌలు గారికి తెలిసింది ఆత్మ వలన. ఇదిగో ఇక్కడ కూర్చున్న ఈ వ్యక్తికి సరైన విశ్వాసం ఉంది. ఈ విశ్వాసంతో ఉండే వ్యక్తి కోసం ఒక ప్రవచనాన్ని గాని మాట్లాడితే అతని జీవితంలో అది నెరవేరుతుంది. అతని జీవితంలో అది నెరవేరుద్ది. ఒక సంఘంలో విశ్వాసికి దేవుడు ఏదైనా ఒక ప్రవచనాన్ని కానీ సేవకుల ద్వారా ప్రవచించి ఉంటే ఆ ప్రవచనం ఆ వ్యక్తి జీవితంలో నెరవేరాలంటే అవతల వ్యక్తికి విశ్వాసం ఉండాలి. అప్పుడే అవి నెరవేరుతాయి. అప్పుడు అవి 100% నెరవేరుతాయి. సంగమా, దేవుని ఎదుట కూర్చొని ఆ దేవుని మీదనే విశ్వాసం లేనిట్టుగా ఉండే వ్యక్తులు 2 విధాలుగా ప్రమాదం. ఒకటి, సంఘానికి ప్రమాదం. తర్వాత ఆ వ్యక్తి తనకు తానే ప్రమాదం. దేవుని మీద విశ్వాసం లేదు అని అనుకో, ఆ వ్యక్తి తనకు తానే ప్రమాదం ఒకటి. తర్వాత ఆ వ్యక్తి సంఘానికి కూడా ప్రమాదం. సంఘం అని ఎవరిని అంటారంటే సంపూర్ణ విశ్వాసులు కలిగినటువంటి గుంపుని సంఘము అని చెప్పాలి. సంఘము. స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించుకోండి, జాగ్రత్తగా గమనించండి. అయితే అతను స్వస్థత పొందిన తర్వాత 10వ వచనం చూడండి ఏమని చెప్పబడింది. 11వ వచనం, జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి, జనసమూహాలు పౌలు చేసిన దాన్ని ఒకసారిగా చూశారు. లుకయోనియా భాషలో దేవతలు మనిషి రూపం దాల్చి మన యొద్దకు దిగువచ్చు ఉన్నారని కేకలేసి బర్నబాకు ధూపతి అని పేరు పెట్టేశారు. ద్యూపతి అనియు. పౌలు ముఖ్య ప్రసంగికుడు అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టారు. వీళ్ళ పేర్లు కూడా మార్చేశారు. జరిగిన అద్భుతం చూడండి. జరిగిన అద్భుతం చూసినప్పుడు ప్రజలందరూ దేవుని తట్టు తిరగాల. నిజంగా పౌలు ప్రకటించిన దేవుడు గొప్పవాడు, యేసుక్రీస్తు అనే ఇతను లోక రక్షకుడు, మన ఊర్లో పుట్టి కుంటివాడైనటువంటి ఇతను లేపి నడిపించారంటే యేసుక్రీస్తు బలవంతుడని చెప్పి ప్రజలందరూ మోకాళ్ళు వంచి, దేవా నువ్వు ఎంత గొప్పవాడివి తండ్రి, మా కొరకు మనిషి కుమారుడుగా వచ్చిన దేవానికి స్తోత్రం అని చెప్పి అందరూ ప్రభువుతో తిరుగున్నారు. కానీ ఇక్కడేమైందంటే యేసుక్రీస్తు వైపు తిరగలేదు, కానీ ఎవరితో వెళ్ళిపోయారు? మొత్తం పౌలుతో వెళ్ళిపోయారు. లుకయోనియా భాషలో వీళ్ళిద్దరికి పేర్లు మార్చేశారు. బర్నబాకి ఏమన్నా ద్యూపతి అని పేరు పెట్టేశారు. పౌలేమో ముఖ్య ప్రసంగికుడు అయినందుకు హెర్మే అని పేరు పెట్టేశారు. ఈ పేర్లు పెట్టిన గమ్ముగా ఉండకుండా 13వ వచనంలో, పట్టణానికి ఎదురుగా ఉన్న ద్యూపతి యొక్క పూజారి ఎడ్లను భూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలులు అర్పించాలా. ఎవరికి? పౌలుకి బర్నబాకి నిలబెట్టి, ఒరే వీళ్ళిద్దరు నిలబెట్టి వీళ్ళిద్దరు దేవతలు మనుషుల రూపంలో చేస్తున్నారు కాబట్టి దేవతలకు ఏం చేద్దంటే బలులు అర్పిద్దామని అనుకున్నారు. పౌలు గారికి ఒకసారిగా ఉలిక్కిపడ్డాడు. ఓరే వీళ్ళు అందరూ ఎట్ట తయారయ్యారు, దేవునికి స్తోత్రం చెల్లిస్తారు కదా అనుకుంటే వీళ్ళు ఎందుకు ఎట్ట తయారని చెప్పి పౌలు బర్నబా వైపు, బర్నబా పౌలు వైపు చూసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ బతివులాడుతున్నారు. ఐలారా ఇటు పని వస్తున్నాడు. మీకేం తర్వాత గమ్మనండి, మీరు దేవతలు, మీకు అసలేం అర్థం కావట్లేదు. మా ఊర్లోకి ఏదైనా దేవత వచ్చిందంటే ముందు బలులు ఇస్తాం, మేము ఒక ఎద్దునో పొట్టేల్లో నరికేస్తాం, ఆ రక్తంతో కాళ్ళు కడగతాం. ఈ పొద్దు మీకు ఇద్దరికి రక్తంతో కాళ్ళు కడిగినట్టే అని చెప్పి 2 ఎద్దులు తీసుకొచ్చారు, అక్కడ నిలబెట్టారు. దానికి పౌలు నిలబడి
రండి అయ్యా ఆ పశువులు నరికి రక్తంతో మా కాళ్ళు గడగండి అయ్యా అని బెళ్ళప్పులు ఇచ్చారా? బెళ్ళప్పులు ఇవ్వలేదు. ఎందుకంటే నిజ సేవకులు కదా. స్తోత్రం దేవునికి. నిజ సేవకులు తమను తాము తగ్గించుకుంటారు, వెనక్కి వెళ్ళిపోతారు. అయ్యా అది కాదు, మీరు అట్ట ఆగండి, మేము 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 కేవలం దేవుని యొక్క పాత్రలము, చేతి పనిముట్లము, మా వల్ల కాదు ఇదంతా జరిగింది, దేవుడైన యేసుక్రీస్తు వలన జరిగింది ఇదంతా, మీరు పక్కన పెట్టండి అని చెప్పేవాళ్ళు నిజ సేవకులు. అంతేగాని ఆపట్నే ముందుకెళ్ళి సన్మానించండి అయ్యా మమ్మల్ని అని చెప్పి శాలువాలు కప్పించుకొని పోదండ్ల మెళ్ళలో వేయించుకొని ఆపట్నే ఫోటోలకు పోజులు ఇచ్చి ఈ ఫోటోలు హల్చల్ చేయండి అని చెప్పి అట్లా అనుకోరు వాళ్ళు. వాళ్ళు నిజ దైవజనులు, నిజమైన సేవకులు. వాళ్ళు ఎందుకు వస్తారు అలా ముందుకి? అలా రాలేదు. చూడండి సంగమా, వీళ్ళు ఏమని చేశారు తెలుసా? వీళ్ళ దగ్గరికి 13వ వచనమా ఇంకొకసారి అనుకుందాం. పట్టణానికి ఎదురుగా ఉన్న జీవపతి యొక్క పూజారి ఎట్లను పూ దండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలులు అర్పించవలసి ఉన్నారు. మొత్తం రెడీ అయిపోయారు బలులు అర్పించేదానికి. ఈ అంతా సిద్ధం చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసిపోతున్నారు. 14 వచనంలో అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రాలు చింపుకొని సమూహంలోకి చొరబడ్డారా? బయటికి వెళ్ళిపోయారా? పారిపోలేదు. సేవకుడు పిరికోడు కాదు అసలుకి. దేవుని ఏర్పాటు చేసుకున్న దైవజనులు పిరికోలు కాదు. పిరికివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. పరిశుద్ధాత్మ మనకు పిరుకు అనే ఉగ్గిని ఊరిపోయిలా, పిరుకు ఉగ్గుని ఆత్మదేవుడు నూరి మనకు తాగించలా. మనకేం తాగించాడు ఆత్మదేవుడు? ధైర్యము అనే ఉగ్గు మనకు ఆత్మదేవుడు తాగించాడు. సంఘం అంటే ధైర్యానికి మారు పేరు. స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని సంఘం పిరికిది కాదు. సేవకుడు కూడా పిరికోడు కాకూడదు. ఎప్పుడైతే వీళ్ళు పౌలు గారికి బర్నబాకి బలు నర్పించాలో అనుకున్నారో వెంటనే ఏం చేశారు తెలుసా? వీళ్ళు బట్టల్ని సరి చేసుకొని కొంచెం టక్కకిక్క చేసుకొని బాగా టైకి బాగా లాక్కొని కోట్ వేసుకొని అరండి సన్మానించండి అని నిలబడ్డారా? ఉన్న వస్త్రాలు చింపేశారంట. అలాగే బాధ అయిపోయింది. ఎవరు వస్త్రాలు చింపుకునేది? బాధ అయిపోయిన వాళ్ళు, కడుపులో వేదనైన వాళ్ళు బట్టల్ని చింపుకుంటారు, ఎంట్రుకలను వాటిని నిరిపేస్తాయి, అంతా గందరగోళం చేసుకుంటారు. బాధతో జనంలోకి పౌలు గారు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. ఇద్దరు మాట్లాడుకుని జనంలో జొరబడిపోయారు. జొరబడి ఏమంటున్నారు? ఏమన్నా తెలుసా? 15 వచనంలో అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? అయ్యో 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 అయ్యలారా మీరెందుకండి ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశానికి, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెను అని మీకు సువార్తను ప్రకటిస్తున్నాము. స్తోత్రము. చూసారా, మేము ఇక్కడ ఎందుకు వచ్చామనంటే వాస్తవానికి ఈ రోగులు స్వస్థపరచాలా, దెయ్యాలు వెళ్ళగొట్టాలి, అది మా పని కాదు, అది దేవుడి పని, అది దేవుడు చేసే పని. అది మేమేం చేస్తున్నాం అంటే సువార్త చెప్తున్నాం. దేవుని గురించిన రుజువులతో లేఖనాలను వివరించి ధర్మశాస్త్రంలో క్రీస్తుకు సంబంధించిన ప్రతి లేఖనం క్రీస్తు పట్ల ఎలాగ నెరవేరిందో ఆ రుజువులను మేము మీకు కనపరుస్తూ లేఖన పరిశోధన చేసి సువార్తను చెప్పడానికి వచ్చి నిలబడుకున్నాం. ఈ సువార్త దేవునిది, బలమైన సువార్త. ఆ సువార్తలో మిళితమైనటువంటి క్రీస్తు ఈ కుంటివాడిని ప్రభువే స్వస్థపరిచాడు. అది మీరు తెలుసుకోండి. ఇది మేము చేసిన పని కాదు, ఇది మేము స్వస్థపరచలేదు. అందుకు వాళ్ళు ఎంత బలంగా చెప్తున్నారంటే మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ వంటి స్వభావం గల నరులమే, మేమేమి స్పెషల్ కాదు, మీలాంటి స్వభావమే. మీకెంత స్వభావం ఉందో మాకు కూడా స్వభావమే ఉంది, మీలాంటి వాళ్ళమే. అనవసరంగా మమ్మల్ని దేవతలుగా చేయొద్దండి. మేము దేవుళ్ళం కాదు, దేవతలం కాదు, మేము మీలాంటి వాళ్ళమే. కాకపోతే మేము దేవునికి దాసులమైతే ఆయన క్రియలు మా ద్వారా జరిగించడానికి ప్రభు ఇష్టపడ్డాడు. అవునా? ఇప్పుడు ఇక్కడ శత్వ యంత్రం ఉంది. నేను చెప్పే మాటలో కొంచెం గట్టిగా వినబడుతున్నది దేనివల్ల? ఇదిగో ఈ బాక్స్లో నుంచి వచ్చే సౌండ్ యాంప్లిఫైర్ లేకి నా మాటలు వెళ్ళి అవి యాంప్లిఫైర్ ఆ సౌండ్ రెట్టింపు చేస్తే
ఆ సౌండ్ ఏమన్నా బాక్స్ ద్వారా పెద్దగా వినబడుతుంది. అంతేగాని ఈ బాక్స్ నేను కాదు కదా, అవునా? ఇప్పుడు ఎవరైనా ఈ బాక్స్ని చూసి ఇదే యోహాన్ పాస్టర్ అంటే అట్ట, ఇది నేను కాదు, నేను ఇది కాదు, బాక్స్ వేరు నేను వేరు. పౌలు ఏమంటాడంటే నేను వేరు దేవుడు వేరు, మేము మీలాంటి నరులమే, కాకపోతే దేవుడు మా ద్వారా, మేము ఆయనకు లోపడ్డాం కాబట్టి మా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇది ఎంత బాగుంది, స్తోత్రము. సంగమా, ఇంకా ఏమన్నారు? మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఇది వ్యర్థము. ఏది వ్యర్థము? మనుషులను పూజించడం వ్యర్థం, మనుషులను ఆరాధించడం వ్యర్థం, మనుషుల్ని ఏమండి మనుషులకు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు చేయడం వ్యర్థం. మీరు పక్కన పెట్టండి. మేము మీలాంటి వాళ్ళమే, మేము ఈ అద్భుతాలు చేసామని మా మీద పాలాభిషేకాలు, తైలాభిషేకాలు, రక్త బలులు మాకేందండి మీరిచ్చేది? ఈ పని మాకొద్దండి, ఈ పని మాకు చేయొద్దు. మనుషుల్ని కాదు గౌరవించాల్సింది, ఆ మనుషుల ద్వారా కార్యాలు చేస్తున్నాడే ఆ దేవుని వైపు తిరగాలని మీకు స్వార్థను ప్రకటించడానికి వచ్చిన మీలాంటి వాళ్ళం మేము అంతే స్వార్థ చెప్తున్నాం. మేము తెలుసుకున్నాం, మీతో చెప్తున్నాం. అసలు అపోస్తులు దేవుడు జీవము గలవాడు అని తెలుసుకోవడానికి దైవజనుడైన యోహాను గారు రాసినటువంటి తన పత్రికలో సూటిగా బలమైన మాట ఒకటి చెప్తున్నాడు. చూడండి, దైవజనుడైన యోహాను గారు పత్రిక రాస్తూ ఏమన్నాడంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాలు చూడాలి మనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము ఏముంది? జీవవాక్యాన్ని గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియజేస్తున్నాము అని అంటున్నాడు అతను. ఎంత బాగా చెప్పాడండి అతను. ఒరే పిచ్చోళ్ళారా, మేము చూడకుండా చెప్పిన మాట కదా ఇది, మేము చూసాము. ఏమిటది? జీవ వాక్యాన్ని గురించింది. ఆది నుండి ఏది ఉండిందో అది మేము విన్నాము, ఆ వాక్యాన్ని విన్నాము. తర్వాత కన్నులారా చూసాము. తర్వాత ఏమన్నారు? నిదానించి కనుక్కున్నాం. తర్వాత ఏమన్నారు? మా చేతులు, స్తోత్రము, మా చేతులు తాకి చూసి ఆ తర్వాత మేము రిజల్ట్ అంతా అనుభవించి తర్వాత ఈ సువార్త చెప్పడానికి ముందుకు వచ్చాం. మేము చూసిన దాన్ని, విన్నదాన్ని మేము మీ దగ్గర సువార్త తీసుకొచ్చి ప్రకటిస్తున్నామని చెప్పి యోహాను గారు చెప్పాడు. యాజ్ ఇట్ ఈస్గా దైవజనుడైన పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. మేము ఆకాశమును, సముద్రమును, భూమిని సృష్టించింది ఎవరో తెలుసా? జీవము గల దేవుడు. ఈ దేవుడు ఏమై ఉన్నాడంటే జీవవాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలగజేసెను. ఆయన వాక్యమై ఉండెను. ఆ వాక్యే ఇప్పుడు మా ద్వారా మీకు ఇక్కడ వినబడింది. ఆదిలో ఉన్న వాక్యమే ఇప్పుడు మా ద్వారా మీకు వినబడింది. లుస్త్రా పట్టణంలో, ఈరోజు ఈ మల్లం ఒళ్ళీపురంలో కూడా ఆదిలో ఉండే వాక్యమే సేవకుల ద్వారా అది ధ్వనిస్తూ ఉంది. సంఘమా, అది ధ్వనిస్తూ ఉంది. ఆ బలమైనటువంటి జీవధ్వని ఎవరు వింటారో, ఎవరికి విశ్వాసం కలుగుతుందో వాళ్ళు దేవుని మూలంగా స్వస్థపడతారు. అది నిజం, దేవుని మూలంగా స్వస్థపడతారు. బాగా చేసేది మనం కాదు, దేవుడు బాగా చేస్తాడు. అది కూడా తాను ఉన్నాను అని చెప్పడానికి రుజువు కోసం కొన్ని స్వస్థతలను, కొన్ని రుజువులను కనపరిచాడు. అది నిజం సంగమా. కాబట్టి వీళ్ళు ఏమన్నారు? మీరు ఆ దేవుని వైపు తిరగవాలని చెప్పి మీకు సువార్తను ప్రకటిస్తున్నాము. 16వ వచనం, ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఆయన గత కాలములో అంటే ఇదిగో మేము క్రీస్తు భూమి మీదకి మనిషి కుమారుడు రాకముందు గతకాలం పూర్వంలో సమస్త జనులు తమ తమ మార్గాల యందు నడుస్తూ వచ్చారు. సమస్త జనులు, వాళ్ళు ఫిలిస్తీన్లు అనుకోండి, అస్తోదీలు అనుకోండి, కఫ్తోలీలు అనుకోండి, ఎవరైతే ఉన్నారో బైబిల్లో ఉన్నటువంటి జాతులు, ఒక ఇశ్రాయేలే కాకుండా
ఎన్నో రకాల జాతులు భూమి మీద ఉన్నారు. ఆ జాతులన్నిటిని దేవుడు గత కాలంలో ఏం చేశాడంటే వాళ్ళ మార్గంలో, అది ఓళ్ళ మార్గం, వాళ్ళ మార్గాల్లో ప్రభు నడవనిచ్చాడు. ఎందుకంటే నిజమైనటువంటి మార్గమును ప్రభు భూమి మీదకి తీసుకురావాలిగా. నిజ మార్గం ఎవరు? యేసే నిజమైన మార్గము. ఆ పూర్వం నుంచి ఉన్నటువంటి ఆ బలమైన మార్గం ప్రజలందరి దృష్టికి తీసుకురావడం కోసం గత కాలంలో ప్రజల్ని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మార్గంలో వాళ్ళు పోతా ఉంటే ప్రభు చూస్తూ ఉన్నాడు. అలాగే పోతా ఉన్నాండి, మీకు నిజమైన మార్గాన్ని, నా బాధ్యత, మీకు నా మార్గాన్ని బయలుపరుస్తాను అని చెప్పి ప్రభు వెయిటింగ్లో ఉన్నాడు. తన మార్గం భూమి మీదకి, తన కుమారుడిగా యేసుక్రీస్తుల వారు భూమి మీదకి రావాలంటే ప్రభు ఎవరి కోసం వెయిటింగ్ చేయాల్సి వచ్చింది? కన్యమరీ కోసం ప్రభు వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. అవునా? కన్యమరీ కావాలి, కన్యక కావాలి. ఆ కన్యక ఎవరై ఉన్నారు? మరియగా కనపరచబడింది. ఆమె ద్వారా ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అనే ప్రవచనం నెరవేర్చబడాల. స్తోత్రం దేవునికి. అవునా? పౌలు దాన్ని సూటిగా చూడండి ఏమన్నాడు? గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. 17వ వచనం, అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహిస్తూ ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయటి చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్తూ ఉన్నాడు. చూసారా ఎంత బలంగా రూఢిపరుస్తున్నాడు పౌలు? ఎక్కడ? లుస్త్రా పట్టణంలో. ఈ కష్టమంతా సేవకుడు అక్కడ పడుతున్నాడు అని అంటే దైవజనుడు కష్టపడిన దగ్గర సంఘం ఖచ్చితంగా లేస్తుందంటే. ఎక్కడైతే యేసుక్రీస్తుకి దాసుడుగా ఉన్న సేవకుడు కష్టపడుతున్నాడు, అక్కడ పలు రకాలుగా కష్టాలు పడుతున్నాడు అని అంటే సేవకుడు కష్టపడిన దగ్గర, కష్టపడతా ఉన్న దగ్గర దేవుడు ఒక సంఘాన్ని స్థాపించుకుంటాడు. కష్టం లేకుండా సంఘాలు ఎలా వస్తాయి? అసలు ముందు బతికిన దైవజనులందరూ ఒక సంఘాన్ని నిర్మించడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. అలా కష్టపడి సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘం దేనికి అంటే జీవము గల దేవుని యొక్క ఉనికిని తెలియపరచడం కోసం, క్రీస్తు ఉన్నవాడు అనువాడని చూపించి ప్రజలందరికీ ఆ మార్గాన్ని ప్రబోధించడం కోసం ఒక సంఘం బయట వచ్చింది. అవునా? ఇప్పుడు నేనున్నాను, నేను భూమి మీద పుట్టాలి అని అంటే నా కొరకు నా తల్లి శ్రమ పడకుండా నేను ఎలాగొచ్చాను? శ్రమ పడకుండా మనుషుడు లేడు, శ్రమ పడకుండా సంఘము లేదు. దేవుడు శ్రమ పడకపోతే భూమి ఆకాశాలు లేవంతే. అవునా? దేవుడు శ్రమ పడుతున్నాడు, మనం కూడా శ్రమ పడుతున్నాం. మన శ్రమలో కొన్ని రూపించబడుతున్నాయి, కానీ దేవుని శ్రమలో మనలో పరిశుద్ధత రూపించబడడం కోసం ఆయన శ్రమ ఉపయోగపడింది. దేవుని బిడ్డ, ఆయన వేదంతోనూ రోదనతోనూ కన్యలతోనూ మన కొరకు యాచనలను విజ్ఞాపనలను చేసిన ఎబ్రీలు రాసిన పత్రికలో చూపించబడింది. ప్రభు మన కొరకు శ్రమపడ్డాడు. శ్రమపడి, సిలువలో శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేసి ఏమన్నాడు? ఇక చాలు, ఇక సిద్ధమవ్వండి, ఇదిగో నేను మీతో సదాకాలం తోడుగా ఉన్నాను, మరణపు యొక్క ముళ్ళుని ఇరిచేశాను అన్నాడు. ఆయన బలవంతుడు. ప్రియ నేస్తమా, సంఘమా, ప్రభు గత కాలంలో ఈ నిజదేవుని మార్గం ఎరగని ప్రజలకు దేవుడు అన్యాయం ఎవరికి చేయలేదు. నా మార్గం మీరు తెలుసుకోలేదు కాబట్టి మీకు నీళ్ళు ఇవ్వను, ఆహారం ఇవ్వను అని ఏమన్నా చెప్పాడా? లేదు, ఆ మాట అనలేదంట. చూడు ఎంత బాగుందో 17వ వచనంలో, అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షాన్ని పంపించాడు, ఫలవంతములైన ఋతువులను దయచేస్తున్నాడు, ఆహారం అనుగ్రహిస్తున్నాడు, ఉల్లాసంతో నీ హృదయంలో నింపాడు, మేలు చేయడానికి తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారేలాగు చెప్పి తమకు బలులు అర్పించకుండా సమూహమును ఆపుట బహు ప్రయాసం అయిపోయిందట. బహు ప్రయాసం అయిపోయింది. పౌలు గారు ఎన్ని చెప్తారు కదా సరే, మీరు అంటున్నాడు మీరే దేవతలు బలు ఇస్తున్నాం మీకు అని అంటారు. మరి కాదయ్యా, మేము దేవతలు కదా, మనుషులు అని అంటే వీళ్ళ రే వాళ్ళు పైకి అట్నే చెప్తుంటే మీరు నరకడా అని అంటుంటే
వాళ్ళు ఆపడానికి పౌలు గారికి బహు కష్టమైపోయింది. ప్రయాస పడిపోయాడు. మొత్తానికి ఎట్టికేలకి ఆ బలిని ఆపి, ఆ పోతండల మెల్ల వేసుకోకుండా ఆపి, సంగమా, తర్వాత పౌలు గారు దేవునికి అప్పగించుకొని, దేవా ఇక్కడ ఇంత కష్టపడ్డాం కదా తండ్రి, ఇక్కడ నీ మూలంగా ఒక సంఘం స్థాపించబడితే బాగుంటుంది. స్తోత్రము. సంఘము, లుస్త్రా పట్టణంలో ఒక సంఘం ఏర్పడాలంటే పౌలు గారు దాని కొరకు ఎంత బాధపడ్డారో మీరు గమనించండి. ఎన్నో కష్టాలు. ఆ ఒక్క రోంతలో ఒకటేమో స్వస్థపరిచాడు, అదొకటి. స్వార్థ చెప్పాడు, అదొకటి. స్వార్థ చెప్పినందుకేమో వీళ్ళేమో పశువులు తీసుకొని పూలదండలు ఎత్తుకొని వచ్చేసి పౌలు మెడలో వేయిపోయి ఆ గలిబిరి సృష్టించాడు. పౌలు దండాలు పెట్టి చొక్కాయలు చింపుకొని, వరి నాయన మేము దేవతలుగా తెచ్చి సతాయించి ఎన్ని చేస్తున్నా కూడా సరే వాళ్ళు ఒక పక్క ఒప్పుకోవట్లేదు. మొత్తానికి కాయపడి పౌలు. సరే, ఇదంతా బాగుంది. వాళ్ళని ఆపిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళకి ఇంకొక తిక్కరేకింది అన్నమాట. అంటే ఒక బ్యాచ్ ఏమో పూలదండలు అయినట్టుకు వచ్చిన వాళ్ళని ఆపాడు పౌలు. ఇంతలో మరో బ్యాచ్ వచ్చింది, అది సైతాను బ్యాచ్ అనమాట. పూర్తిగా సుడిగాలి దెయ్యాలని బట్టే బ్యాచ్ అది. లుస్త్రాలో పౌలు గారు ఉన్న దగ్గరికే ఒక బ్యాచ్ వచ్చేసింది. చూడండి అది ఎంత దెయ్యాలు పెట్టిన బ్యాచ్. 19వ వచనం, అంతియోకయ నుండి ఈకొనయ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షంగా, జనసమూహంలో ఉండే వాళ్ళందరూ తన పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి, చూసారా, పౌలుని రాళ్లతో కొట్టి అతడు చనిపోయాడు అనుకుని పట్టణంలోని వెలుపలికి అతను ఈడ్చుకొని వచ్చేసారట. ఇన్ని జరిగాయి దేవుడు. అందుకే అక్కడ సంఘం ఉంది. నీకు అర్థమైందా? ఒకటి, పౌలు ఆ ఊరికి వచ్చాడు. రెండవది, పౌలు వచ్చిన ఊర్లో ఎవరున్నారు? పుట్టితో కుంటివాడు ఒకడు ఉన్నాడు. తర్వాత ఆ కుంటివాడు ఉన్న దగ్గరలోనే పౌలు సువార్త చెప్పాడు. ఆ సువార్తలో రోగులు స్వస్థపరుస్తానని చెప్పాల పౌలు గారు, క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. అలా సువార్త చెప్తా ఉన్నప్పుడు ఈ పుట్టు కుంటివాడికి విశ్వాసం రావడం, పౌలు ఆ ప్రవచనం చెప్పడం, ఆ ప్రవచనం ప్రకారంగా కుంటోడు లేచి గంతులేయడం జరిగింది. ఇదంతా బాగుంది. తర్వాత ఇంకొక స్టెప్ వచ్చిందిగా. అదేంటది? పౌలుని గౌరవించాలి, సత్కరించాలని చెప్పి పూలదండలో పశువులు తీసుకొచ్చి పేర్లు కూడా మార్చేశారు. నీ పేరేమో ద్రౌపది, ఇతని పేరేమో హిర్మే అని పేరు పెట్టేశారు. అసలు పేర్లు ఏమిటి? ఒక అతని పేరు బర్నబా, ఇంకొక అతని పేరు పౌలు. వీళ్ళిద్దరికి వాళ్ళ పేర్లు కూడా మార్చేశారు. దెబ్బతో కూడా స్వస్థత రావడమే వీళ్ళ పేర్లు మారిపోయినాయి. ఇతను ద్రౌపది, ఇతను హెర్మే అని పేర్లు పెట్టి వీళ్ళకి పూలదండలు వేసి పౌలు అర్పించాలని వస్తే పౌలు గారు సంతోషపడ్డా? లేదు. బట్టలు చింపుకొని జనసమూహంలోకి వెళ్ళి ఇది తప్పు, అలాగే చేయకూడదు, మేము మీలాంటి వాళ్ళని నివారించి అంతా కంట్రోల్ చేసి షబ్బా ఎడకి తెల్లారింది అనుకునే లోపలే దెయ్యాలతో ఆవరించబడిన బ్యాచ్ వచ్చేసింది. అక్కడికి రావడం ఎక్కడయ్యా మీరు దేవుని వాక్యం చెప్పేది అన్నారు. ఫస్ట్ ఏమో గౌరవించారు. అబ్బా ఊరు పాస్టర్ వచ్చాడా, పలానోళ్ళకి అద్భుతం జరిగిందయ్యా పలానోళ్ళ కుటుంబంలో అని అనుకుంటారు ఊరంతా. ఈ లోపలే ఒక బ్యాచ్ వచ్చింది. ఎక్కడ మీరు దేవుని గురించి చెప్పేదా? ఎక్కడ చెప్పేదా? ఇప్పటి చర్చిన బడిది రాళ్ళతో రొప్పలతో కొడుతున్నారు. సరే, కొడితే ఎట్ట కొట్టారంటే పౌలు గారికి చచ్చిపోయేటట్టు కొట్టారు. పూలదండలైనా గౌరవాలైనా ఆపితే ఆగినాయి, కానీ రాళ్ళ దెబ్బలు మాత్రం ఆగల. అవి తగిలినప్పుడే సంఘం ఏర్పడుతుంది. స్తోత్రం దేవునికి. రాళ్ల దెబ్బలు ఎప్పుడు తగిలాయో పౌలు గారు చచ్చిపోయాడు అనుకున్నారు. వాళ్ళు చచ్చిపోలేదు అనుకున్నారు. చచ్చిపోయాడు దెబ్బతోనని చెప్పి ఇక ఎట్టొస్తాడు ఈ ఊర్లోకి చూద్దాం, చచ్చిపోయాడు ఇక రాడు ఈ ఊర్లోకి స్వార్థకు అని చెప్పి లాక్కొని పోయి బయట దోశారు. పట్టణం బయట ఏమైంది తెలుసా? పౌలు గారి కాసేపు అయిన తర్వాత లేచి నడిచాడు. దేవుని సాధనం. ప్రభువు కొరకు ఉన్న వాళ్ళకి కష్టాలు వస్తాయి, కానీ ఏమి రావని చెప్పాను? నష్టం మాత్రం. అప్పుడు సంఘంలో బలంగా నేను దేవునిలో తెలుసుకున్నది
క్రైస్తవులకి కష్టాలు వస్తాయి కానీ నష్టమే ఏ కష్టం వచ్చినా మనకైతే నష్టం లేనే లేదు. వచ్చిన కష్టం కూడా మనకు లాభంగానే ఉంటుంది, కానీ వచ్చే ప్రతి కష్టం కూడా మనకు లాభాన్ని చేకూర్చిపోతుంది, కానీ నష్టాన్ని మాత్రం సమకూర్చు. ఒకవేళ వచ్చిన కష్టం మనం వాళ్ళు చచ్చిపోతే పౌలు అన్నాడు మరీ మేలు అన్నాడు పౌలు. అప్పుడు అది కూడా లాభం అన్నాడు. ఇంకా స్తోత్రం దేవునికి. బ్రతుకుటి క్రీస్తే, సావైతే మరీ మేలు, మరీ మేలు. అది కూడా మాకు మేలే. వచ్చే కష్టం మమ్మల్ని చంపేయడానికి వచ్చినా కూడా సరే, చచ్చిపోయినా కూడా సరే, అప్పుడు కూడా అదే మాకు మేలు, నష్టమే లేదన్నాడు. ఒక పాపి పాపంలో ఉండి చచ్చిపోతే నష్టము, ఒక పరిశుద్ధుడు పరిశుద్ధతలో ఉండి చనిపోతే అతనికి ఏమి నష్టము? అతని పరిశుద్ధత అతను నేరుగా దేవుని రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు.